దొంగ తప్పించుకుని ఎక్కడికి వెళ్తావు? దొరికిపోయావు జాన్. నువ్వు పారిపోవడానికి ఉన్న మార్గాలన్నీ మూసేశాం. వద్దు వద్దు వద్దు. లేవండి బాస్. ఈ మోటు పతులు కల్లో కూడా నన్ను భయపెడుతున్నారు. ఈ డాన్ అవ్వాలనుకున్న జాన్ కలలో కూడా దొంగతనాలు చెయ్యలేకపోతున్నాడు. అద్భుతం బాస్, అద్భుతం. ఏమన్నావు? కవితల సంగతి పక్కన పెట్టు. ముందు వెళ్ళి మోటు పతులను పట్టుకోండి. వాళ్ళు మనల్ని బతకనివ్వరు. వాళ్ళు ఉండగా మనం దొంగతనాలు చెయ్యలేము. అందుకనే పట్టుకొని ఇక్కడ తీసుకురండి. మోటు, ఉదయాన్నే తాజా గాలి తగిలితే హాయిగా ఉంటుంది. పతులు, పగలైనా రాత్రైనా నాకు ఇష్టమైంది ఒకటే. ఏంటది? తాజా తాజా సమోసాలు. మర్యాదగా వదులు. అవిని వదులు. అరే అరే, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నీ వెంటపడిన గోండా వాడు. నిన్ను వాడి నుంచి కాపాడడానికి మేమొచ్చాం. మంచికి రోజులు లేకుండా పోతున్నాయి. మోటు, వీళ్ళు జాన్ గాడి చెంచాలు మనల్ని మోసం చేశారు. అలాగా? అయితే రెచ్చిపోదాం. అరే, కావాలనే దొంగ వేషాలు వేస్తారా? అయితే ఇది చూడు. తెలుసుకో. మోటు పతులు ఇప్పుడు జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. నేనవుతాను మోటు. ఇదిగో ఇతను నా పైలట్ బిల్లు. ఇప్పుడు ఇతనవుతాడు పత్తులు. ఇక మీరిద్దరూ అవుతారు ఈ పంజరంలో బందీలు. ఇక మేం వెళ్ళి మీ పేరట చేస్తాం దొంగతనాలు. ఊరంతా మేము దోచేసుకుంటాం. ఇక చింగం మీకోసం వెతుకుతూ ఉంటారు. నా ప్లాన్ బ్రహ్మాండంగా ఉంది కదూ. ఇంకో విషయం ఉంది, అది కూడా మీకు చెప్తాను. ఆ ఊసలకి కరెంట్ ఉంది, దాన్ని ముట్టుకోకండి. చాలా డబ్బుంది, త్వరగా ఇంట్లో పడేయ్. త్వరగా తీ, అన్ని వేసేయ్. మోటు పతులు దొంగతనాలు చేస్తున్నారు. బ్యాంకు దోచేశారు. మమ్మల్ని అందరినీ కూడా దోచుకున్నారు. నా కొట్లో ఉన్న నగలన్నీ దోచుకు వెళ్ళిపోయారు. అయ్యమ్మా, మోటు పత్లు ఇద్దరు దోపిడీదారులు అయిపోయారా? చట్టం మీద ఒట్టు, నేను వాళ్ళని వదిలిపెట్టను. ఎక్కడికి వెళ్లారు వాళ్ళిద్దరు? చెప్పండి. ఎక్కడికి పారిపోయారో తెలియదు సార్. అటువైపు పారిపోయారు. కాదు, అటువైపు వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఎటువైపు వెళ్లారో మీరు ఎలా తెలుసుకుంటారు? చెంగం గారు ఇప్పుడు ఏం చేస్తారు?
అయ్యమ్మా డాక్టర్ జట్కా. ఓయ్ చింగం గారు, మీరు నా ఫ్లయింగ్ హెల్మెట్ తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? డాక్టర్ జట్కా, నేను దీన్ని వేసుకుని ఆకాశంలో ఎగురుతాను. అక్కడి నుంచి చూస్తాను మోటు పత్లు ఎక్కడ దాక్కున్నారు. అక్కడికి వెళ్ళి నేను వాళ్ళిద్దరిని పట్టుకుంటాను. అయ్యమ్మా. బాయ్ బాయ్. సార్ చింగం సార్, పైనుంచి వచ్చారు కదా, మీకేమీ ఇబ్బంది అనిపించలేదా సార్? అయ్యమ్మా, నా మీదకి ఎవరో మిసైల్ వేశారు. చట్టం మీద ఒట్టు, నేను వాళ్ళని వదలను. చింగం ఉండగా బ్యాంకులో దొంగతనమా? నేను చూస్తాను. అయ్యమ్మా. చింగం గారు, వాళ్ళు బ్యాంకు మొత్తం దోపిడీ చేశారు. బ్యాంక్ లో ఉన్న డబ్బంతా దోచుకు వెళ్లారు, కానీ సమోసాలు తినలేదు. నో 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 నో, ఖచ్చితంగా ఈ దొంగ మోటు అయి ఉండడు. మోటు ఈ లోకాన్నే వదిలేస్తాడు, కానీ సమోసాల్ని మాత్రం వదలడు. నాకెందుకో ఇది ఇంకెవరో చేసిన పని అనిపిస్తోంది, కానీ అది ఎవరయ్యుంటారు? జాగ్రత్తగా వినండి, ఇది పుర్పురి నగరంలోని చాలా పెద్ద బ్యాంక్. ఈ బ్యాంకును దోచుకోవడానికి మోటు పత్తులు తప్పకుండా వస్తారు. మనం వాళ్ళిద్దరిని ఎలకల్ని పట్టుకున్నట్టు పట్టుకోవాలి. అర్థమైందా? రెడీ? రెడీ సార్. కమ్. మోటు పత్లు. ఏ మోటు పత్లు, పారిపోతున్నారా? ఇదిగో తీసుకోండి, తీసుకోండి. అరే అరే చెంగం గారు, కాస్త ఆగండి. ఎందుకు కొడుతున్నారు? నేను చెప్పేది కాస్త వినండి. అయ్యమ్మా, నా పైన మిసైల్ తో దాడి చేశారు. నేను ఆకాశం నుంచి కింద పడ్డాను. బస్సు కింద నానా పాట్లు పడ్డాను. నా బాడీ మొత్తం హోనమైపోయింది. మిమ్మల్ని వదిలిపెట్టను. ఏ మోటు పత్లు, నేను ఈ చువ్వల్ని విరిచేస్తాను. మర్యాదగా బయటికి రండి, మిమ్మల్ని బాధాలి. చెంగం గారు, మీరు ఆ ఓచాల మాత్రం ముట్టుకోకండి, ముట్టుకోకండి. ఏయ్, నన్ను బెదిరించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నేనే ఈ ప్రపంచంలో అందరినీ బెదిరిస్తాను. ఈ ప్రపంచమే నన్ను చూసి భయపడుతుంది. అయ్యమ్మా, ఇద్దరు మోటు పత్రులు, డబుల్ రోల్. నాకు మర్యాదగా నిజం చెప్పండి, నిజమైన వాళ్ళెవరు, డూప్లికేట్ వాళ్ళెవరు? చింగం సార్, అసలైన మోటు పత్రం మేమే. చింగం గారు, వాళ్ళు కాదు, నకిలీ, అసలైన మోటు పత్తులు మేము. ఓకే ఓకే, నేను ఎవరిని షూట్ చేయాలి? మీ ఇద్దరిలో ఎవరిని ముందు షూట్ చేయాలి? ఏ చువ్వల వెనకాల ఉన్న మోటు పత్తులు, చెప్పండి, ముందు ఎవరిని షూట్ చేయాలి? తెలిసిపోయింది, వీళ్ళిద్దరే నిజమైన మోటు పత్తులు.
నంబర్ 1 నంబర్ 2 ఎక్కడ తెచ్చారు? నాకు సాయం చేయండి. అరే నేను ఇక్కడ ప్రమాదంలో ఉన్నాను, రండి. ఏయ్. ఏ జాన్ ఆగో. వా బాస్ వా, మీరు ఎక్కడ ఉండవలసిన వారు కాదు బాస్, మీరు ఎక్కడో ఉండవలసిన వారు. యు ఆర్ వెరీ గ్రేట్ సార్, కానీ కొంచెం లేట్ సార్. వా వా పతులు వా, చూడు మన ఇంటిపై నుంచి ప్రకృతి అందాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. అలా చూడు, చెట్ల ఆకులు పక్షులు ఎంత బాగా ఎగురుతున్నాయో. అరే మోటు, చెట్టు సంగతి పక్షుల సంగతి వదిలే, మన ఇంటి కప్పు ఎగిరిపోయింది, ముందా సంగతి చూడు. ఆ, అరే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలం పతులు? ఎక్కడ ఉండగలం? కప్పు లేదంటే వర్షంలో మనం నానిపోవాలి, ఎండల్లో ఎండాలి, చలికి వణిగిపోవాలి. మోటు, ఇది ఏడుస్తూ కూర్చునే సమయం కాదు, ఆలోచించు. రేపటి నుంచి మనం ఎక్కడుండాలో. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఆలోచించి ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ, డాక్టర్ జట్కాకి ఫోన్ చెయ్యి, మనం వాళ్ళ ఇంటికొచ్చి ఉంటామని చెప్పు. ఆ, ఇది కరెక్ట్ గా ఉంది. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఆయన నెంబర్ ఏమిటి? హాహా. అరే పెద్దన్నయ్య, గాలికి మా ఇంటి కప్పు ఎగిరిపోయింది. మేము మీ ఇంటికొచ్చి ఉండొచ్చా? ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నేను నీవాణ్ణి. ఈ ఇల్లు కూడా నీదే. కానీ మిత్రమా, నేను ఒక ఇంపార్టెంట్ రీసెర్చ్ లో మునిగిపోయి ఉన్నాను. కాబట్టి ఓ 2 రోజుల తరువాత రండి. అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సరే, ఘసిటేరామ్కి ఫోన్ చెయ్యి. ఓ గసిటరామ్కి ఫోన్ చేస్తాను. హలో గసిట అన్నయ్య, గాలికి మా ఇంటి కప్పు ఎగిరిపోయింది. లగైతు, ఇంటి కప్పు ఎగిరిపోయిందా? నా 20 ఏళ్ల అనుభవంలో నేను ఎప్పుడూ ఇలాంటిది వినలేదు. అందుకే అన్నయ్య, మేము మీ ఇంటికొచ్చి ఉండొచ్చా అని అడుగుతున్నాను. మీరు మా ఇంటికి వస్తారా? ఇది మీ ఇల్లే అనుకోండి, కానీ ఒక చిన్న సమస్య ఉంది. మా చుట్టాలు బంధువులు అందరూ ఒకేసారి మా ఇంటికి వచ్చేసారు. ఒక విషయం తెలుసుకో, మా ఇంట్లో సూది పట్టేంత స్థలం కూడా లేదు. ఉంటాను, బాయ్ బాయ్, టాటా, సీ యూ. గసిటే సారీ చెప్పి బై బై టాటా అన్నాడు. వాళ్ళ చుట్టాలందరూ వచ్చారట. ఇప్పుడు ఏం చేద్దాం? అరే మన చింగం గారు ఉన్నారు కదా. గాలికి మా ఇంటి కప్పు ఎగిరిపోయింది, ఉండడానికి స్థలం లేదు. మేము ఇంటికి రావచ్చా? అయ్యమ్మా మోటు పత్లు, ఇలా జరిగిందేంటి? బట్ డోంట్ వర్రీ, నిన్న రాత్రి మా ఊరు నుంచి నా కోసం రిలేటివ్స్ వచ్చారు. మోటు పత్లు, మీరేమీ వర్రీ అవ్వకండి, నేనున్నాను కదా. మీకోసం ఈ చింగం ఉన్నాడు కదా. చింగం మనసులో మీకు ఎంతో గొప్ప స్థానం ఉంది. కానీ కొద్ది రోజులు మాత్రం మా ఇంట్లో ఉండడం కుదరదు. బాయ్ బాయ్. ఓకే ఓకే. పతులు, వాళ్ళింటికి కూడా గ్రామం నుంచి చుట్టాలు వచ్చారట. ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికి వెళదాం? బయటికి వెళ్ళి చూద్దాం పద. ఇది మనకి మంచి శుభవార్త. మేయర్ గారు నదికి పక్కన కట్టిన స్విమ్మింగ్ పూల్ కి ముహూర్తం పెట్టబోతున్నారట. అది చూడ్డానికి అక్కడ ఎంతో మంది ప్రజలు కూడా వస్తారు. కాబట్టి ఇది మనకు మంచి సమయం. అందరిళ్ళకి వెళ్లి దొంగతనం చేద్దాం. బాస్ బాస్, అటు చూడండి, దొంగతనం మాట అనగానే మోటు పతులు వచ్చేసారు. జాగ్రత్త, జాగ్రత్తగా ఉండండి. మోటు పతులు వస్తున్నారు. వాళ్లతో పాటు ఎలాంటి ప్రమాదం తీసుకొస్తున్నారో తెలియదు కదా.
అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. అరే కవితలు పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టు, ముందు వాళ్ళ సంగతి చూడు. జానన్నయ్య, జానన్నయ్య. ఆ, మోటు నన్ను అన్నయ్య అని పిలిచాడు, పతులు కూడా నన్ను అన్నయ్య అని పిలిచాడు. నన్ను ఒక్కసారి గిల్లు, నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. నేను నిద్రపోతున్నానా లేచే ఉన్నానా? నేను లేచే ఉన్నాను, నేను కలగలేదు. జానన్నయ్య, గాలికి మా ఇంటి కప్పు ఎగిరిపోయింది. మమ్మల్ని మీ ఇంట్లో ఉండనివ్వండి. కేవలం 2 రోజులు మాత్రమే. ఈలోగా మా ఇంటి కప్పు సరిచేసుకుంటాం. ప్రస్తుతం వాతావరణం కూడా బాగోలేదు. అరే, ఇందులో అంత నవ్వొచ్చే విషయం ఏముంది? అరే మాకు ఇల్లు లేదు, ఇంటికి కప్పు లేదు, 4 స్తంభాలు లేవు. అందుకే మేము ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేసి పోలీసులకు పట్టుబడి జైల్లో ఉంటున్నాం. వర్షాకాలం అంటారు, భోజనం గీజనం అన్ని కూడా జైల్లోనే, అన్ని ఫ్రీ. కావాలంటే మీరు కూడా అలాగే చేయండి. సింగం గారు పట్టుకుని జైల్లో వేసేలా. అప్పుడు మనమంతా కలిసి సంతోషంగా అక్కడే ఉండొచ్చు. పదపదులు, ఇప్పుడు నాకు అర్థమైంది. మనం వెళ్ళి చింగం గారు మనల్ని జైల్లో వేసే పని చేద్దాం. ఐడియా సజ్జి, పద మనం అర్జెంటుగా ఏదో ఒక తప్పుడు పని చేయాలి. అప్పుడు చింగం గారు మనల్ని పట్టుకుని జైల్లో పడేస్తారు. మోటు పత్తులు, దారికి అడ్డంగా పెట్టింది ఎవరు? త్వరగా అవన్నీ అడ్డు తీయండి. నేను నది దగ్గర ఓ స్విమ్మింగ్ పూల్ రిబ్బన్ కటింగ్కి వెళ్తున్నాను. మీ దారికి మేమే అడ్డు పెట్టాం. నది దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్ కి మిమ్మల్ని రిబ్బన్ కట్ చేయనివ్వం. ఈ రోజు మేము మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వం. అరే ఏమిటి దౌర్జన్యం? వెళ్ళనివ్వం అంటే వెళ్ళనివ్వం. కావాలంటే మీరు మమ్మల్ని జైలుకు పంపించండి. మిమ్మల్ని వెళ్ళనివ్వం. డ్రైవర్, కారు పోనివ్వు త్వరగా. కారుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. ఆపేవంటే ఏమైనా జరగచ్చు. డ్రైవర్, కారు ఆపు, నేను ఎక్కడున్నాను? ఆగండి, 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 ఆగండి. ఇన్స్పెక్టర్ చింగం గారు, త్వరగా రండి. మోటు పత్రుల్ని వెంటనే అరెస్ట్ చేయండి. వీళ్ళు నన్ను కదలనివ్వటం లేదు, ఫంక్షన్ కి వెళ్ళనివ్వటం లేదు. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మోటు పత్తులు, యు ఆర్ అండర్ అరెస్ట్. బొండో నీళ్లు తాగుతాను. సార్ మీకేం దెబ్బ తగలేదుగా? ఆలోచిస్తున్నాను, మోటు పత్తులు లాంటి మంచి మనుషులు ఇలాంటి పని ఎందుకు చేశారా అని. మీరు ఆలోచించడం బాగానే ఉంది, కానీ డైలాగ్ చెప్పి ఆలోచించండి. You are great, sir. But born little late, sir. కానిస్టేబుల్స్, Oh, yes, yes, sir. sir. వెళ్ళండి, మోటు పత్తుల్ని అరెస్ట్ చెయ్యండి. బంధించారా? థ్యాంక్ యూ చింగం గారు. మాకు శిక్ష పడే తీరాలి. మేము మేయర్ గారిని ఆయన డ్యూటీ ఆయన చేయనివ్వకుండా ఆపాం. మోటు పత్రులు వదిలేండి. ఈ రోజు వాళ్ళు నా ప్రాణాలని కాపాడారు. అయ్యమ్మా, వాళ్ళు మీ ప్రాణాలు ఎలా కాపాడారు? నేను ఏ స్విమ్మింగ్ పూల్ అయితే రిబ్బన్ కట్ చేయాలో అక్కడ బాంబు పేలిందట. ఒకవేళ నేను కూడా అక్కడ ఉండుంటే ఈ పాటికి పైకి పోయి ఉండేవాడిని. థ్యాంక్ యూ మోటు పత్రు, థ్యాంక్ యూ సో మచ్. పదండి ఇన్స్పెక్టర్ చింగం గారు. ఓకే, ఏ కానిస్టేబుల్స్, మోటు పత్రుల్ని వదిలేయండి. పదండి, స్టేషన్ కి వెళదాం. Yes, sir. అరే ఆగండి, ఒక్కసారి మా మాట వినండి. మోటు అరవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాళ్ళు వెళ్ళిపోయారు. మరో ఉపాయం ఏదైనా ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. మోటు, నాకు ఐడియా వచ్చింది. ఈ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకువెళ్లే వ్యాన్ ని మనం దారి మళ్లించి దాచేద్దాం. చింగం గారు మనల్ని జైల్లోకి తీసుకువెళ్లి పడేశాక అప్పుడు చెప్దాం వ్యాన్ ఎక్కడుందో.
భలే పతులు భలే. చూడు చెంగం గారు సరైన టైంలో వచ్చారు. ఏయ్ స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. ఆగు ఆగు. అయ్యబ్బా. ఏయ్ అరే చెంగం గారు, ఇప్పుడు చెప్పండి మీరు మమ్మల్ని ఏం చేస్తారో. ఇప్పుడు మీరు మమ్మల్ని జైల్లో పెట్టే తీరాలి. మోటు పత్రులు, మీరిద్దరూ నిజంగా చాలా గొప్ప పని చేశారు. వీళ్ళు సెక్యూరిటీ గార్డులు కాదు, దొంగ వెధవలు. బ్యాంకు డబ్బు దోచుకుని పారిపోవాలనుకున్నారు. మీరు ఎంతో తెలివిగా ప్రవర్తించి వీళ్ళ ఆట కట్టించి వీళ్ళని పట్టుకున్నారు. ఇంత గొప్ప పని చేసినందుకు మీకు ప్రభుత్వం చేత బహుమతి ఇప్పిస్తాను. సార్ మాకు బహుమానాలు వద్దు, జైలు కావాలి. ప్లీజ్ చెంగం గారు మమ్మల్ని జైల్లో పడేయండి. మోటు పత్రులకి బహుమతి రూపంలో 5 స్టార్ హోటల్లో 1 నెలంతా ఫ్రీ స్టే. భోజనం గీజనం అన్ని ఫ్రీ. పతులు, ఈలోగా మనం మన ఇంటి పైకప్పు సరి చేసుకోవచ్చు. అదిరింది.